పాండవుల కోసం అలాగే ఒక వృద్ధ భక్తుని కోసం స్వయంభూగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి చూసేద్దాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విహి విహారీ. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ సువర్ణాపురం అనే గ్రామ శివారులో కొండ గుహలలో తనను నమ్మిన భక్తుల కొరకు అలాగే పాండవుల కోసం స్వయంభూగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి గురించి తెలుసుకుందాం. కోదాడ ఖమ్మం మధ్య ఏర్పడిన కొత్త హైవేపై ముదిగొండలో ఉంది ఈ దేవాలయం. ఖమ్మం 10 కిలోమీటర్లు, భద్రాచలం 126, అలాగే రాజమండ్రి 216 అనే సైన్ బోర్డు నుంచి కోదాడ నుంచి ఖమ్మం వెళ్ళే దారిలో కుడి ప్రక్క ఉంటుంది ఈ కొండ. ఖమ్మం నుంచి వచ్చేవారికి ఎడమ పక్క కనిపిస్తుంది ఈ కొండ. సర్వీస్ రోడ్లో నుంచి లోపలికి వెళ్ళాలి ఈ దేవాలయానికి చేరుకోవాలంటే. కింద స్వామివారి విగ్రహం దర్శనమిస్తుంది. ఈ మెట్ల మార్గం గుండా పైకి వెళ్ళాలి. స్వామివారి పాదాలు ఇక్కడే దర్శనం చేసుకునేవారు. ఒకటి పైకి ఒకటి కిందకి చూపిస్తూ ఉంటుంది. ఈ మెట్లు రాతిని తొలిచి చేశారు. 143 మెట్లు ఉన్నాయి. యూదంలో పరాచితులైన పాండవులు అజ్ఞాతంలో ఉన్న వారి అస్త్రశస్త్రాలను త్యజించే సమయంలో ఈ గుహలో స్వామిని కొలిచారు అని వారి ప్రార్థన మేర స్వామి ఇక్కడ వెలిశారు అనడానికి సాక్ష్యంగా ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో బాణాపురం అనే గ్రామంలో జమ్మి చెట్టు పైన వారి అస్త్రాలను దాచారు అని తెలుస్తుంది. ఇక్కడ అనేక స్వరంగ మార్గాలు ఉన్నాయి. మీరు చూస్తున్నది కింద స్వరంగ మార్గం. ఇది చాలా పెద్దది. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సొరంగ మార్గం మట్టపల్లి, వేదాద్రి అనేక పుణ్యక్షేత్రాలకు దారి ఉన్నట్లు చెప్తుంటారు. ఈ స్వామి 200 సంవత్సరాల క్రితం ఒక భక్తుని భక్తికి మెచ్చి భక్తుని కోసం ఇక్కడ వెలిశారు అని మరికొందరు అంటుంటారు. ఈ గుహలోనే స్వామివారు వెలిశారు. చూద్దాం పదండి. ఇందులోనే స్వామివారు పెద్ద బండరాయిలో వెలిశారు. స్వామివారు ఈ రాయిలో తూర్పు ముఖంగా వెలిశారు.
స్వామివారిని చూడండి, ఎంతో చక్కగా వదనారవిందమైన ముఖంతో అమ్మవారితో సహా చాలా స్పష్టంగా కనిపిస్తున్నారు. స్వామి భక్తుల విన్నపాలను శీఘ్రంగా నెరవేరుస్తారని నమ్మకం. ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు ఇక్కడికి. మతాలకు అతీతంగా ఈ స్వామిని కొలుస్తుంటారు. వీరు ముస్లిం భక్తులు కొత్తగూడెం నుంచి వచ్చారు. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి పాలు పొంగళ్ళు పొంగించుకొని వెళ్తారంట. వీరి తాతల కాలం నుంచి వీరు స్వామివారిని పూజిస్తారంట. వీరికి ఎన్నో కోరికల్ని తీర్చారంట. ఆంజనేయ స్వామి ఈ క్షేత్ర పాలకుడు. ఆలయ పూజారి ద్వారా స్వామి విశేషాలను తెలుసుకుందాం. కరద్వయం శంఖచక్రధరం దేవం యోగానందముపాస్మహే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యోర్నమామ్యహం. ఇది ముదిగొండ. వృద్ధగిరి అనేది మొదటి నుంచి దీనికి పేరు. వృద్ధ అంటే ముసలి, ముది అని అర్థం, కొండ అంటే పర్వతం అని. ఈ ముదిగొండ వృద్ధగిరీశ్వరుడు అంటారు ఈ నరసింహస్వామిని. 200 సంవత్సరాల సమయంలో ఒక భక్తుడు ఇక్కడ పక్కన ఎడవల్లి అనే ఊర్లో నరసింహస్వామి ఉన్నాడు. ఆయన దగ్గరికి పోయి రోజు సేవించుకొని వస్తూ ఉండేవాడు. ఆయన రావులపాటి లక్ష్మీ నరసింహం అనే ఆయన ప్రతి సంవత్సరము సేవలు, కళ్యాణాలు అవి అన్నీ అక్కడ జరుగుతుంటే అక్కడ చేసేవాడు, వచ్చేవాడు. ప్రతిరోజు పోయి తీర్థ ప్రసాదాలు తీసుకుని వచ్చేవాడు. అయితే ఆయన చాలా సంవత్సరాలు చేసిన తర్వాత, ముసలి వాడైపోయిన తర్వాత, నేను ఇక్కడికి రాలేను, ఇక్కడే ఉంటాను, నేను అక్కడే ఉంటాను, అక్కడి నుంచే దండం పెట్టుకుంటాను అని చెప్పి ఆయన ఆఖరి రోజున చెప్పి వస్తే, ఆ రోజున స్వామివారు కళ్ళలో కనపడి, నేను మీ ఊరే వస్తున్నాను, ఇక్కడికే నువ్వు రావాల్సిన పని లేదు, అక్కడనే నువ్వు సేవించుకో, అక్కడ నేను కొండ మీద వెలుస్తాను అని చెప్పి ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత వీళ్ళందరూ ఆ కళని ఊళ్ళో గ్రామస్తులందరూ కలిసి ఇక్కడికి వచ్చి ఈ కొండ మీద ఈ గుహలో ఉన్నటువంటి స్వామివారిని ఆనవాళ్ళు అవి చూసి కనుక్కొని ఇక్కడ ఊళ్ళో వాళ్ళందరూ భక్తులు సేవ చేసుకుంటూ ఇక్కడ వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఉన్నటువంటి స్వామివారి పాదాలు ఇటొకటి అటొకటి తిరిగి 2 ఉంటాయి కింద. ఆ 2 పాదాల దగ్గరికి వచ్చి అక్కడనే చూసి దండం పెట్టిపోయేవాడు. చాలా మంది కోరికలు కోరుకుంటూ ఉంటారు, ముడుపులు కడుతూ ఉంటారు. చక్కగా అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుతాయి అని చెప్పి వాళ్ళు భక్తులు విశ్వాసం చూపిస్తున్నారు. కొంతమందికి జరిగినాయి. అయ్యారు, కళ్యాణం ఎప్పుడు జరుగుతుంది? మేలో, వైశాఖ పౌర్ణమి. పైన కోనేరు ఉంది, అది చూద్దాం. ఇదే స్వామివారి పుష్కరిణి. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం. ఫ్రెండ్స్, నచ్చిందా ఈ వీడియో? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోలను చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.